హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. సో రేపటికి మనకి నిఫ్టీలో ఇంపార్టెంట్ లెవెల్స్ అనేవి ఒకసారి మాట్లాడుకుందాం. ఓకే, సో ఈ బాక్స్ ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి నో ట్రేడింగ్ జోన్ అనమాట. ఓకే, సో ఈ జోన్స్లో మనము ట్రేడ్ చేయము. ఈ జోన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి అంటే, సో ఒకవేళ రేపు మార్కెట్లో మనకి ఈ జోన్కి అబోవ్ కానీ మార్కెట్ మనకు ఓపెన్ అయితే ఇది వచ్చేసరికి ఫస్ట్ రెసిస్టెన్స్ ఆర్ వీక్ రెసిస్టెన్స్ అవుతుంది. ఓకే, సో ఇది కానీ బ్రేక్ అయితే ఈ రెసిస్టెన్స్ మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే 26,100 ఏదైతే ఉంది ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఇది రెసిస్టెన్స్ మాత్రమే కాదు, ఈ ఏరియాస్ దగ్గర నుంచి మనకి ఒక పీ ట్రేడ్ చేసుకోవడానికి స్ట్రాంగ్ పీ ట్రేడ్, ఆర్ ఇది బ్రేక్ అయితే బుల్లిష్ అండ్ ట్రెండీగా మార్కెట్ ఉండడానికి ప్రాబబిలిటీస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఓకే, ఒకవేళ అప్ సైడ్ కానీ మార్కెట్ వస్తాయి. లేదు మార్కెట్ అనేది మనకి డౌన్ సైడ్ ఓపెన్ అయితే, ఈ నో ట్రేడింగ్ జోన్కి డౌన్ సైడ్ ఓపెన్ అయితే, సో ఇలా కిందకు వచ్చినప్పుడు మార్కెట్లో ఫస్ట్ వీక్ సపోర్ట్ వచ్చేసరికి ఈరోజు లోస్ ఏవైతే ఉన్నాయో ఇది వీక్ సపోర్ట్ అవుతుంది. ఒకవేళ కానీ ఈ వీక్ సపోర్ట్స్ కానీ మనకి మార్కెట్లో ఫెయిల్ అయ్యాయి అని అంటే నెక్స్ట్ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి 25,800 ఏదైతే ఉందో ఈ స్ట్రాంగ్ సపోర్ట్ వస్తుంది. ఇక్కడ నుంచి మనకి రెండు ఆపర్చునిటీస్ మార్కెట్ ఇచ్చేదానికి పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఒక ఆపర్చునిటీ వచ్చేసరికి ఆ ఏరియాస్లో మార్కెట్ మనకు కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఒక స్ట్రాంగ్ సీ ట్రేడ్, ఆర్ ఆ ఏరియాస్ కానీ మార్కెట్ బ్రేక్ చేస్తే దీని కింద ట్రెండీ అండ్ బేరిష్ పీ ట్రేడ్ చేసుకోవడానికి కూడా మార్కెట్ ఆపర్చునిటీ ఇస్తుంది అనమాట. సో ఈ లెవెల్స్ వచ్చేసరికి మనకు రేపు ఇంపార్టెంట్ లెవెల్స్. ఈ లెవెల్స్ మీరు నోట్ చేసుకోండి, దీని ప్రకారం మీరు ట్రేడ్స్ని ఇనిషియేట్ చేసుకోండి. ఓకే, విల్ సీ యూ టుమారో. లైవ్ కూడా ఇస్తాను రేపు మార్నింగ్ 9:30 అబోవ్. ఒకవేళ లైవ్లో జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వండి. ఇంకా క్లియర్గా లెవెల్స్ గురించి అక్కడ మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ.